హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మేము మిమ్మల్ని ఆసియాలోని ఒక దేశ పర్యటనకు తీసుకెళ్లబోతున్నాము. ఆ దేశం గురించి మీరు పెద్దగా విని ఉండకపోవచ్చు. ఈ దేశం పేరు కూడా వినని వారు మీలో చాలా మంది ఉండవచ్చు. కానీ నన్ను నమ్మండి, ఈ దేశం ఆసియాలో చాలా ప్రత్యేకమైన దేశం. ఫ్రెండ్స్, ఈ దేశం గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోనే మొదటిసారిగా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దేశం ఇది. మరియు నేడు ఈ దేశంలో 97% కంటే ఎక్కువ మంది క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఇక్కడ ప్రజలు చాలా నైతికంగా ఉంటారు. ఇక్కడ నేరాల రేటు కూడా చాలా తక్కువ. మీరు ఈ దేశంలో బహిరంగంగా తిరగవచ్చు. మీరు ఈ దేశంలో పగలు మరియు రాత్రి ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటారు. ఎందుకంటే ఈ దేశం ప్రపంచంలోని సేఫెస్ట్ కంట్రీస్లో ఒకటి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ దేశంలో తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ రోజు మేము మిమ్మల్ని ఆసియాలోని చాలా ప్రత్యేకమైన దేశానికి తీసుకువెళ్తున్నాము. దాని పేరు ఆర్మేనియా. ఆర్మేనియా సోవియట్ యూనియన్ నుండి 1991 సెప్టెంబర్ 21వ తేదీన విడిపోయి ఒక కొత్త దేశంగా ఏర్పడింది. ఈ దేశం యొక్క మొత్తం భూభాగం 29,800 చదరపు కిలోమీటర్లు. రష్యా, ఇరాన్ మరియు టర్కీ సరిహద్దులు ఉన్న ఈ ఆర్మేనియా ఆసియా ఖండంలోని ఒక చిన్న దేశం. ఆర్మేనియా చాలా ప్రాచీన చరిత్ర మరియు అద్భుతమైన సంస్కృతిని కలిగి ఉన్న దేశం. ప్రపంచంలో అత్యంత శుభ్రమైన మరియు అందమైన ప్రదేశాలుగా పరిగణించబడుతుంది. ఆర్మేనియా ప్రజలు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు మరియు మంచి అవగాహన కలిగి ఉన్నట్లు కనిపిస్తారు. ఫ్రెండ్స్, ఆర్మేనియా దేశంలో క్రైస్తవ మతాన్ని రాష్ట్ర మతంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ దేశంలో ఇతర మతాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆర్మేనియాలో దాదాపు 97% మంది క్రైస్తవులు ఉంటారు మరియు ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన క్రైస్తవ దేశం. ఫ్రెండ్స్, ఈ దేశంలోకి క్రీస్తు శకం 301 సంవత్సరంలో సెయింట్ గ్రెగర్ అనే వ్యక్తి క్రైస్తవ మతాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టాడు. ఇక అప్పటి నుండి ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ క్రైస్తవ మతాన్ని నమ్ముతారు. ఫ్రెండ్స్, ఈ దేశంలో ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోనే చెస్ గేమ్ ను ఒక సబ్జెక్ట్ క్లాస్ స్కూల్స్ లో టీచ్ చేసిన మొదటి దేశం కూడా ఈ ఆర్మేనియానే. ఈ ఆట జాతీయ పాఠ్యాంశాల్లో కూడా చేర్చబడింది. అంటే ఇక్కడ పిల్లల సిలబస్ లో చెస్ కూడా ఒక భాగం. అలాగే ఇక్కడ పిల్లలందరూ చెస్ ఆడతారు, దానిని అర్థం చేసుకుంటారు, అలాగే పోటీలలో పాల్గొంటారు. నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆర్మేనియా ప్రజలు చాలా మోహాలతో కూడుకున్నవారు. ఈ మోరల్ విలువలు వారి క్రైమ్ రేటింగ్ లో స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే నేరాల విషయంలో ఈ దేశం చాలా వెనకబడింది. అవును ఫ్రెండ్స్, పేరుకు కూడా ఇక్కడ నేరం జరగదు. ఒకవేళ జరిగినా సరే చాలా తక్కువగా జరుగుతాయి. అందుకే ఇది చాలా సురక్షితమైన దేశంగా పరిగణిస్తారు. ఆర్మేనియాలో స్త్రీలు మరియు పురుషులు ఎవరు దేనికి భయపడరు. వారికి రాత్రి పగలు అని తేడా లేకుండా తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా నేరాల రేటు చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ దేశం ప్రపంచంలోనే సురక్షితమైన దేశాల జాబితాలో కూడా చేర్చబడింది. ఆర్మేనియాలో పోలీసు అధికారుల భద్రత పట్ల డ్యూటీ చాలా కఠినంగా ఉంటుంది. ఆర్మేనియాలో నేరాలకు సంబంధించి నిబంధనలు చాలా బలంగా మరియు కఠినంగా ఉంటాయి. అంటే మీరు ఒకవేళ ఆర్మేనియాలో ఏదైనా నేరం చేసినట్లయితే ఇక మీ పని అయిపోయినట్లే. మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఆ దేశం యొక్క శిక్షలు అంత కఠినంగా ఉంటాయి. అదే కాకుండా ఫ్రెండ్స్, ఆర్మేనియాలోని ఎరివాన్ ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరంగా పరిగణించబడుతుంది. ఇది ఆర్మేనియాలో రాజధాని నగరం కూడా. ఫ్రెండ్స్, రోమ్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరంగా చెప్పబడుతుంది. కానీ ఆర్మేనియాలోని ఎరివాన్ రోమ్ కంటే కూడా పాతది. ఈ నగర స్థాపన చాలా ఆసక్తికరమైనది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శించడానికి వస్తారు. ఒకవేళ మీరు ఓల్డ్ ఆర్కిటెక్చర్ ను చూడాలనుకుంటే ఈ దేశం బెస్ట్ స్పాట్ గా చెప్పుకోవచ్చు. ప్రకృతి సుందరతలో ఆర్మేనియాకు ఎవరు సమానం లేరు. ఆర్మేనియాలో పక్షులు అనేక జాతులు ఉంటాయి. ఇక్కడ సుమారు 530 రకాల పక్షులు నివసిస్తాయి. అందులో చాలా పక్షులను మనం కేవలం ఆర్మేనియా దేశంలోనే చూడగలం. మీకు తెలుసా, ప్రపంచంలోనే అత్యంత పొడవైన నాన్ స్టాప్ కారు ఆర్మేనియాలను చూడవచ్చు. ఆ కారు పేరు టేవ్ ఏరియల్ ట్రమ్వే. ఈ కారు ఎంత అద్భుతంగా ఉంటుందంటే దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా నమోదు చేశారు. ఈ కారు సుమారు 8,871 ఫీట్ హైట్ లో ఎగురుతూ ఉంటుంది. ఈ కారులో మీరు ప్రయాణించినప్పుడు మీ మనసుకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇక్కడికి తప్పనిసరిగా రావాలి. ఎందుకంటే ఇక్కడ మీరు అద్భుతమైన బ్రాండ్లని చాలా తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఈ దేశంలో మద్యం వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. సో మద్యం సేవించే వారికి ఈ దేశం ఒక బెస్ట్ స్పాట్ గా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆర్మేనియా యొక్క అందం ఇక్కడ
ఇక్కడ సంస్కృతి, ఇతిహాసం మరియు ఇక్కడ ప్రజల ప్రవర్తన చాలా ప్రత్యేకం. అంతేకాకుండా ఈ దేశంలో ప్రధాన విషయం సేఫ్టీ. అవును, సురక్షిత కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించి ఇక్కడి అందమైన పర్యాటక ప్రదేశాలను అన్వేషిస్తారు. ఫ్రెండ్స్, ఇది అర్మేనియా రాజధాని అయిన యావాన్ నది. ఇక్కడ మీరు అపూర్వమైన శిల్పకళను కనుగొనగలరు. అర్మేనియాలో సందర్శించదగిన ఉత్తమ ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ స్థలం క్రీస్తు పూర్వం 782 సంవత్సరాల్లో ఏర్పడింది. ఏవాన్ నగర పర్యటన పర్యాటకులకు ఎన్నో ఆశ్చర్యాలను అందిస్తుంది. ఇక్కడ మీరు ప్రపంచ ప్రఖ్యాత శిల్పకళను చూడగలరు. ఇవే కాకుండా ఈ దేశంలో మిమ్మల్ని అట్రాక్ట్ చేసే విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇక్కడ మీరు ఉత్తమమైన క్యాఫేలు, రెస్టారెంట్లు మరియు పార్కులు కూడా చూడగలరు. జూన్ నుండి ఆగస్టు మధ్యకాలం లేదా సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో ఈ దేశం ఇంకా అందంగా కనిపిస్తుంది. రిపబ్లిక్ స్క్వేర్ అండ్ కాస్కేడ్ ఇవి తప్పక చూడవలసిన ప్రదేశాలు. ఫ్రెండ్స్, మీరు ప్రకృతిని ప్రేమిస్తే, సహజ సౌందర్యాన్ని సమీపంగా చూడాలనుకుంటే సెవెన్ సరస్సు అందాన్ని తప్పకుండా చూడండి. అర్మేనియా యాత్రలో ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించాలి. ఈ సరస్సు చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి సందర్శకుడు లేదా పర్యాటకుడు ఈ స్థలాన్ని చూడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఈ ప్లేస్ అంత అట్రాక్టివ్ గా ఉంటుంది. రెవెన్ నుండి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న 7G 1900 మీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ ప్రదేశం అందరినీ ఆకర్షిస్తుంది మరియు దీనిని అర్మేనియా దేశ ప్రకృతిలోని ఒక మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడికి వేసవిలోనైనా చలిలోనైనా ఎప్పుడైనా వచ్చి ఆనందించవచ్చు. నిజంగా ఇది చాలా అందంగా ఉంటుంది. అదే విధంగా ఫ్రెండ్స్, ఇది గార్డెన్లోని క్లాసిక్ మందిరం. అవును, దీని సందర్శన కూడా తప్పనిసరి. ఎక్కువగా పర్యాటకులు తమ ప్రయాణ సమయంలో గ్రామం వైపు వెళ్లడం ఇష్టపడతారు. ముఖ్యంగా నగర జీవితం నుంచి దూరంగా సుఖశాంతి కోరుకునేవారు ఆ గ్రామాల్లో గార్ని ఒక ప్రత్యేక ప్రదేశం. అర్మేనియాలోని కోటాయాక్ ప్రావిన్స్ లో ఉన్న గార్మి శాస్త్రీయ మందిరాలు మరియు ఇతర ప్రముఖ ఆకర్షణల కేంద్రంగా ఉంది. ఇక్కడ మీరు అనేక రహస్యమైన ప్రదేశాలను కూడా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో పూర్తయింది. ఫ్రెండ్స్, మీకు అర్మేనియా దేశం యొక్క ప్రయాణం ఎలా అనిపించింది దయచేసి మాకు తెలియజేయండి. అలానే మీరు ముందు ఎప్పుడైనా అర్మేనియా దేశం గురించి విన్నారా? ఒకవేళ లేదంటే కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ రోజు మీరు దీని గురించి ఇంత తెలుసుకున్న తర్వాత మీ అభిప్రాయం ఎలా ఉందో కూడా చెప్పండి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మర్చిపోకండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.